హాయ్ ఫ్రెండ్స్, నేను కృష్ణ ఫ్రమ్ క్రెడిషల్స్. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం మీ సేవలో ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయబడింది. సో దీనికోసం చాలామందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్ నోటిఫికేషన్ పొందండి. సో చాలామంది మొన్న ప్రజాపాలన అప్లికేషన్లు అయితే ఇచ్చారు. సో వాళ్ళు కూడా మళ్ళీ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అవి ఆన్లైన్ అయితే కాలేదు ఇంకా. సో ఆన్లైన్ చేసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ స్టేటస్ అనేది ఎప్పటికప్పుడు అయితే చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఇంతకుముందు రేషన్ కార్డులో అయితే పేర్లు అయితే డిలీట్ చేయించుకోవాల్సి ఉంటుంది. రేషన్ కార్డులో పేర్లు డిలీట్ చేసుకునే ఆప్షన్ అయితే మీరు ఏ మండల్లో అయితే రేషన్ కార్డు ఉందో ఆ మండల్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసి డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఆన్లైన్లో అయితే కాదు. ఎంఆర్ ఆఫీస్లో నేమ్ డిలీట్ అయ్యాకనే కొత్తగా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. కొంతమందికి పిల్లల పేర్లు యాడింగ్ అనేది లేదు. సో వాళ్ళు పాత రేషన్ కార్డు అదేవిధంగా పిల్లల ఆధార్ కార్డు తీసుకొని మీ సేవలో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్ ఫాము. దీన్ని మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజాపాలన అప్లికేషన్లో కొందరి రేషన్ కార్డులో పేర్లు వచ్చినట్టుగా లిస్టులు అయితే వచ్చాయి. సో వాళ్ళు రేషన్ కార్డు ఇంకా రాని వాళ్ళు అయితే మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నప్పుడు తీసుకుంటే కనుక అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆన్లైన్ పోతే మళ్ళీ ఎప్పుడు ఇస్తారో అయితే తెలియదు. ఈ ఆన్లైన్ కూడా ఎక్కువ రోజులు ఉంచరు, ఓన్లీ 1 వీక్ ఉంటుంది మేబీ. సో ఈ విషయాన్ని చాలామందికి తెలియజేసి అందరూ రేషన్ కార్డులు తీసుకునే విధంగా సహాయం చేయగలరు. అదేవిధంగా కింద మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది. ఆ లింక్లో జాయిన్ అయ్యి మీరు ఈ పీడిఎఫ్ లైన్ని పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, అవన్నీ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.